హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. భూమి రాత్రి అవుతున్న ఇంకా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఇక గగన్ అపూర్వను నిలదీయడం కోసం అని చెప్పి శరత్ చంద్ర ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటాడు. ఇక అలా శరత్ చంద్ర ఇంటికి వెళ్తూ ఉండడంతో, ఒరే గగన్ జాగ్రత్తరా, అనవసరంగా ఆవేశపడకు, భూమి క్షేమంగా ఉండడం మనకి ముఖ్యం అని చెప్పి శారద అంటూ ఉంటే, అమ్మ నువ్వేం కంగారు పడకు, ఈరోజు నేను ఇంటికి తిరిగి రావడం అంటూ జరిగితే అది భూమిని క్షేమంగా తీసుకుని వస్తాను అని చెప్పి అలా గగన్ ఇంట్లో నుండి బయలుదేరుతాడు. శరత్ చంద్ర ఇంటికి వెళ్ళి అపూర్వ అపూర్వ బయటకు రా అని చెప్పి అలా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. సోదరా ఏంటి సోదరా, ఈ టైంలో నువ్వు ఇక్కడికి వచ్చావు, మామయ్య కూడా ఇంట్లోనే ఉన్నాడు, చూశాడంటే చంపేస్తాడు, దయచేసి ఇక్కడి నుండి వెళ్ళు అని చెర్రీ గగన్ని బతిమలాడుతూ ఉంటాడు. ఇక దాంతో గగన్, ఆయనకు నేనెందుకు భయపడాలరా, మీ అత్త ఇంట్లో లేదా, ముందు తనని పిలు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. లేదు సోదరా, అత్తయ్య ఇంట్లో లేదు అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. ఇక ఇంతలో శరత్ చంద్ర మెట్లు దిగుతూ కిందకి వస్తూ, రే నువ్వా, నీకు నా ఇంట్లో ఏం పనిరా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో గగన్, ఏది నీ భార్య అపూర్వ, మా ఇంట్లో ఉంటున్న భూమి ఇంకా ఇంటికి తిరిగి రాలేదు, నీ భార్య ఏదో చేసిందని నాకు అనిపిస్తుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఏంటి, భూమి ఇంకా ఇంటికి రాలేదా, దానికి నా భార్య కారణం ఎలా అవుతుందిరా, నీకేమైనా పిచ్చి పట్టిందా అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు. ఇక అప్పుడు గగన్, నిన్న ఇక్కడికి వచ్చి తను నీ భార్యతో గొడవ పడింది కదా, అందుకే అది మనసులో పెట్టుకొని తనే భూమిని ఏదో చేసిందని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. అనవసరంగా ఆవేశపడకు, ఏం జరిగిందో నేను కనుక్కుంటానని శరత్ చంద్ర అపూర్వ ఎక్కడికి వెళ్ళింది, ఇంట్లో ఎవరికీ తెలీదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక ఎవరు కూడా ఏమీ మాట్లాడరు. అప్పుడు నక్షత్ర వైపు చూస్తూ, నక్షత్ర నీకు కూడా మీ అమ్మ ఎక్కడికి వెళ్ళిందో తెలీదా అని చెప్పి అడుగుతూ ఉంటే, అప్పుడు భయంగా నక్షత్ర నాకు తెలీదు డాడీ అని చెప్పి అంటూ ఉంటుంది. అసలు ఇంట్లో ఒక్కరికి కూడా చెప్పకుండా మీ అమ్మ ఎక్కడికి వెళ్ళినట్టు అని చెప్పి శరత్ చంద్ర అపూర్వకి ఫోన్ చేస్తాడు. ఇక ఫోన్ని స్పీకర్లో పెడతాడు. శరత్ చంద్ర ఫోన్ చేస్తూ ఉండడంతో అపూర్వలో కంగారు మొదలవుతుంది. ఏంటి బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, ఎక్కడికి వెళ్ళావు అని శరత్ చంద్ర నిలదీస్తూ ఉంటాడు. నేను బ్యూటీ పార్లర్కి వచ్చాను బావా అని అపూర్వ అంటూ ఉంటుంది. ఏంటి, నువ్వు బ్యూటీ పార్లర్లో ఉన్నావా, మరి గగన్ ఏంటి, నువ్వు భూమిని ఏదో చేశావని, నువ్వే కిడ్నాప్ చేశావని అంటున్నాడు అని చెప్పి అంటూ ఉంటే అపూర్వ కంగారు పడిపోతూ ఉంటుంది. అంటే ఈ గగన్ గాడు ఇంటికి వచ్చి ఆల్రెడీ రచ్చ మొదలు పెట్టాడనమాట. ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి కవర్ చేయకపోతే బావకు కూడా నా మీద అనవసరంగా అనుమానం మొదలవుతుంది అనుకొని, లేదు బావా, ఆ భూమిని నేనెందుకు కిడ్నాప్ చేస్తాను, నాకు అంత అవసరం ఏముంది అని చెప్పి అంటూ ఉంటుంది. విన్నావు కదా, భూమి కనిపించకపోవడానికి తనకు ఎటువంటి సంబంధం లేదట అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటే, తను అబద్ధం చెబుతుంది, ఖచ్చితంగా భూమిని తనే ఏదో చేసి ఉంటుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఎందుకురా అనవసరంగా వాదిస్తున్నావు, ఒక పక్క నా భార్యకు భూమి కనిపించకపోవడానికి ఎటువంటి సంబంధం లేదని చెబుతూ ఉంటే వినకుండా అనవసరంగా గొడవ చేస్తావేంటి, మర్యాదగా నా ఇంట్లో నుండి బయటకు నాడు, లేదంటే పోలీసులను పిలిపిస్తాను అని చెప్పి శరత్ చంద్ర బెదిరిస్తూ ఉంటాడు. ఏంటి, పోలీసులను పిలిపిస్తావా, పిలిపించు అని చెప్పి గగన్ కూడా గొడవ పడుతూ ఉంటే, ఇకప్పుడు చెర్రీ, అన్నయ్య ప్లీజ్ అన్నయ్య దయచేసి గొడవ చేయొద్దు, వెళ్ళన్నయ్య అని చెప్పి ఇక అలా గగన్ని బయటకు పంపించేస్తూ ఉంటాడు. ఒకవేళ భూమికి ఏదైనా జరగాలి, అప్పుడు మీ అంతు తెలుస్తాను అని చెప్పి ఇక అలా గగన్ అక్కడి నుండి వెళ్ళిపోయి భూమి కోసం వెతకడం మొదలు పెడతాడు. మరోవైపు శరత్ చంద్ర భూమి కనిపించకపోవడంతో చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. ఎందుకు ఆ అమ్మాయి కనిపించటం లేదని తెలిసిన దగ్గర నుండి ఎందుకు నా మనసుకి ఇంత ఆందోళనగా అనిపిస్తుంది, ఎందుకు నాలో తెలియని భయం కలుగుతుంది, అసలు ఆ అమ్మాయికి నాకు ఏంటి సంబంధం అని చెప్పి ఇక శరత్ చంద్ర ఇంట్లో ఉండలేక ఎలాగైనా సరే భూమి ఎక్కడుందో వెతికి పట్టుకోవాలని చెప్పి భూమిని వెతుకుతూ శరత్ చంద్ర కూడా రాత్రిపూట కారులో బయటకు బయలుదేరుతాడు. ఇక అలా ఒకవైపు గగన్, ఒకవైపు శరత్ చంద్ర భూమి కోసం వెతుకుతూ ఉంటారు. మరో పక్క భూమిని రౌడీలు కొడుతూ, చెప్పవే మర్యాదగా నిజం చెప్పు, అసలు ఆ వస్తువులు ఎవరివి,
నీ దగ్గర ఎందుకున్నాయని చెప్పి వాళ్ళు అడుగుతుంటే ఇక భూమి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళకి నేను నిజం చెప్పకూడదు అని అనుకుంటూ ఉంటుంది. ఇక అపూర్వ ఈరోజు ఎలాగైనా సరే దీని నుండి నిజం రాబట్టిన తర్వాతే ఇంటికి వెళ్ళాలని చెప్పి ఇక అలా అక్కడే కూర్చొని ఉంటుంది. ఖచ్చితంగా ఆ అపూర్వనే భూమిని ఏదో చేసి ఉంటుంది అని చెప్పి గగన్ చెర్రీకి ఫోన్ చేస్తాడు. ఒరే చెర్రీ, మీ గెస్ట్ హౌస్ అడ్రస్ ఎక్కడ, ఒకసారి అక్కడ కూడా భూమి కోసం వెతుకుతాను అని చెప్పి చెర్రీని అడ్రస్ అడుగుతాడు. ఇక చెర్రీ అడ్రస్ చెప్పడంతో గగన్ శరత్ చంద్ర గెస్ట్ హౌస్కి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. ఇక అక్కడకు వెళ్ళేసరికి కొంతమంది రౌడీలు గగన్ని లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటూ ఉంటారు. రే, ఎవర్రా మీరు, ఎందుకు నన్ను లోపలికి రానివ్వట్లేదు అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏదో జరుగుతుంది, మర్యాదగా నన్ను లోపలికి వెళ్ళనివ్వండి అని చెప్పి గగన్ వాళ్ళందరినీ కూడా చితక్కొట్టి లోపలికి వస్తాడు. ఇక భూమి దగ్గర కూడా కొంతమంది రౌడీలు ఉంటారు. రే, దీన్ని ఎక్కడైనా దాచేయండి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. దాంతో రౌడీలు బలవంతంగా భూమి నోరు మూసి పక్కకు తీసుకొని వెళ్తారు. ఇక అప్పుడే గగన్ గెస్ట్ హౌస్ లోపలికి వస్తాడు. ఏంటి ఇలా వచ్చావు, అయినా నా గెస్ట్ హౌస్లో నీకేంటి పని అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇందాక ఆయన ఫోన్ చేసినప్పుడు బ్యూటీ పార్లర్లో ఉన్నానని చెప్పారు కదా, మరి ఇప్పుడు ఇక్కడ ఎందుకున్నారు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. నా గెస్ట్ హౌస్ నా ఇష్టం, నేను ఎక్కడైనా ఉంటాను, నీకెందుకని చెప్పి అపూర్వ గగన్తో గొడవ పడుతూ ఉంటుంది. ఇక అలా రౌడీలు బలవంతంగా భూమి నోరు మూసేయడంతో భూమి తను అక్కడే ఉన్నానన్న విషయం గగన్కి తెలియజేయడం కోసమని చెప్పి కాలితో ఒక బీర్ బాటిల్ని తంతుంది. దాంతో ఆ బీర్ బాటిల్ గగన్ కాలికి తగిలి ఆగిపోతుంది. ఇక అటువైపు నుండి బాటిల్ వచ్చిందేంటి అని చెప్పి ఖచ్చితంగా భూమి ఇక్కడే ఉంటుంది అనుకొని ఇక అలా గగన్ వచ్చి చూసేసరికి అప్పుడు రౌడీలు భూమిని బలవంతంగా లాక్కెళ్ళడం కనిపిస్తుంది. రే, వదలండి భూమిని అని చెప్పి అలా గగన్ అందరినీ కొట్టి భూమిని కాపాడుతాడు. భూమి తలకు గాయం అవ్వడంతో తను స్పృహ కోల్పోతూ ఉంటుంది. భూమి భూమి నీకేం కాలేదు కదా అని చెప్పి గగన్ పిలుస్తూ ఉంటాడు. ఇక అలా రౌడీలు అక్కడి నుండి పారిపోతారు. ఛీ, నువ్వు అసలు ఆడదానివేనా, ఒక ఆడపిల్లను కిడ్నాప్ చేసి ఇలా హింసించడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా అని చెప్పి గగన్ అపూర్వను నిలదీస్తూ ఉంటాడు. నువ్వు భూమి జోలికి వచ్చావు కదా, నా మనిషి జోలికి వచ్చిన నిన్ను ఊరికే వదిలిపెట్టను, నీ అంతు చూస్తాను అని చెప్పి గగన్ అపూర్వకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక ఇంతలో శరత్ చంద్ర కూడా గెస్ట్ హౌస్కి వస్తాడు. శరత్ చంద్ర గెస్ట్ హౌస్కి వచ్చేసరికి భూమి అక్కడ కనిపిస్తుంది. ఇక అపూర్వ కూడా అక్కడే ఉంటుంది. అపూర్వ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడంతో ఇక అప్పుడు శరత్ చంద్ర అపూర్వ ఏంటిది, ఎందుకు భూమి ఇక్కడుంది, మన గెస్ట్ హౌస్లో తనెందుకుంది అని చెప్పి అంటే గగన్ చెప్పింది నిజమే అనమాట, నువ్వే భూమిని కిడ్నాప్ చేసావా, నిజం చెప్పు అని శరత్ చంద్ర బెదిరిస్తూ ఉంటాడు. దాంతో అపూర్వ అంటే అది బావా అని చెప్పి ఏదో చెప్పబోతూ ఉంటే ఒక్కసారిగా అపూర్వ చెంప పగలగొడతాడు. ఛీ, అసలు నువ్వు నా భార్యవని చెప్పుకోవడానికే నాకు చాలా సిగ్గుగా ఉంది, అన్యాయంగా ఒక ఆడపిల్లను కిడ్నాప్ చేస్తావా అని చెప్పి అలా శరత్ చంద్ర అపూర్వని అసహించుకుంటూ ఉంటాడు. అసలు మీరు మనుషులేనా, చూడండి భూమిని ఎంతలా గాయపరిచారో అని చెప్పి భూమికి తగిలిన దెబ్బలను గగన్ శరత్ చంద్రకి చూపిస్తూ ఉంటాడు. ఇక భూమికైనా గాయాలు చూసి శరత్ చంద్ర విలవిల్లాడిపోతూ ఉంటాడు. అమ్మ భూమి, నీకేం కాలేదు కదా అని చెప్పి శరత్ చంద్ర అలా కన్నీళ్లు పెట్టుకుంటూ భూమిని అడుగుతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత భూమి తన వస్తువులను తీసుకొని నెమ్మదిగా గగన్తో పాటు వెళ్తూ ఉంటుంది. అప్పుడు శరత్ చంద్ర అమ్మ భూమి ఒక్క నిమిషం అని చెప్పి తన దగ్గర ఉన్న వస్తువులను చూసి అవి శోభచంద్ర వస్తువులని గుర్తుపడతాడు. అమ్మ భూమి, ఇవి నా భార్య శోభచంద్ర వస్తువులు, ఇవి నీ దగ్గరికి ఎలా వచ్చాయి, అసలు నీ దగ్గర ఎందుకున్నాయమ్మా అని చెప్పి శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో భూమి, శోభచంద్ర గారు మీ భార్య అండి, ఈ వస్తువులు తనవా అని చెప్పి ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు శరత్, అవునమ్మా, శోభచంద్ర నా మొదటి భార్య ప్రమాదంలో చనిపోయింది అని శరత్ చంద్ర అనగానే ఇక అప్పుడు భూమి, నేను పుట్టినప్పుడు ఈ వస్తువులు నాతో పాటే ఉన్నాయంటండి, నన్ను పెంచిన తల్లిదండ్రులు వీటిని నాకు అప్పచెప్పి నీ కన్న వాళ్ళను వెతుక్కుంటూ వెళ్ళమని నన్ను పంపించారు అని చెప్పి భూమి అంటూ ఉంటే ఇక అప్పుడు
శరత్చంద్ర, నా భార్య శోభచంద్ర వస్తువులు నీ దగ్గర ఉన్నాయంటే నువ్వు ఎవరివో కాదమ్మా, నా కన్న కూతురివి. ఆ రోజు ప్రమాదంలో శోభచంద్రతో పాటు నా బిడ్డ కూడా చనిపోయిందని అనుకున్నాను, కానీ నా బిడ్డ బతికే ఉంది, అది నువ్వే అని చెప్పి శరత్చంద్ర ఆనందపడిపోతూ ఉంటాడు. నువ్వు నా వారసురాలివి, ఇకపై నువ్వు ఉండాల్సింది నా ఇంట్లోనే అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే ఇక అప్పుడు గగన్ కూడా ఆ వస్తువుల్ని చూసి గుర్తుపట్టి తన చిన్ననాటి మువ్వ స్నేహితురాలు భూమి అని తెలుసుకుంటాడు. అమ్మ భూమి, ఇన్ని రోజులుగా అందరూ ఉండి కూడా నువ్వు ఒక అనాథలాగా బతికావు, కానీ ఈ రోజు నుండి నీకు ఈ కన్న తండ్రి ఉన్నాడు. ఇప్పటి నుండి నిన్ను కాలు కింద పెట్టకుండా ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను. పదమ్మ, మన ఇంటికి వెళ్దాం అని చెప్పి భూమిని తీసుకుని శరత్చంద్ర ఇంటికి వస్తూ ఉంటాడు. ఇక అపూర్వ, ఇక లాభం లేదు, బావకు నా మీద కోపం రాకుండా ఉండాలంటే, నా నిజస్వరూపం తెలియకుండా ఉండాలంటే ఇప్పుడు నేను క్షమించమని అడగాలి, అలా నటించాలి, తప్పదు అనుకొని అపూర్వ నన్ను క్షమించు బావా, నాతో గొడవ పడిందన్న కోపంతో భూమిని తీసుకొచ్చేసాను, కానీ భూమి నా అక్క శోభచంద్ర కూతురని నాకు ఇప్పుడే తెలిసింది. శోభక్క కూతురు అంటే నా కన్న కూతురుతో సమానం. ఇకపై భూమిని కాలు కింద పెట్టనివ్వకుండా నా కన్న కూతురు కంటే ఎక్కువగా నేను చూసుకుంటాను అని చెప్పి అపూర్వ మంచిదానిలాగా నటిస్తూ, వసే భూమి, నువ్వు వారసురాలుగా ఇంట్లో అడుగు పెడితే నా కూతురు పరిస్థితి ఏమవుతుంది? అందుకే మొదట నేను నీతో మంచిగా ఉన్నట్టుగా నటిస్తాను, నెమ్మదిగా మధ్యలో వచ్చిన నీ అడ్డుని మధ్యలోనే తొలగిస్తాను. శరత్చంద్రకుంది ఒక్కతే కూతురు, అది కూడా నా కూతురు నక్షత్ర మాత్రమే. తనే ఈ ఇంటికి, ఈ కోటకు మహారాణి, వారసురాలు అని చెప్పి అలా అపూర్వ కుట్ర పన్నుతూ ఉంటుంది. మొత్తానికి అలా శరత్చంద్ర భూమి తన కన్న కూతురని తెలుసుకొని ఇంటికి తీసుకొని వచ్చేస్తాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.